ఈరోజు చేబ్రోలు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కోళ్ళ ఫామ్ దగ్గర రావడం జరిగింది. ఇందులో జనవరి 16వ తారీఖున చింతపల్లి అంటే పెంటపాడు మండలం చింతపల్లి చెందినటువంటి పోషి అనే యువకుడు జాబ్ చేంజ్ చేయడం అంటే చెప్తున్నారు. ఇక్కడ ఉదయం నుంచి మేము పరిశీలన చేసి ఫ్యాక్ట్స్ ఫైండ్ చేసినప్పుడు జనవరి 16వ తారీఖున జాబ్ చేంజ్ చేయాలి. ఎందుకు చేంజ్ చేయడం అన్నది మాకున్న సమాచారం. పాత ఓనరు అతని పేరు బల్లా త్రిమూర్తులు అనే వ్యక్తి ఇతను కొట్టి హింసించి క్యాస్ట్ పరంగా దూషించి అనేక అవమానాలు చేయడం వల్ల అతను ఇన్సల్ట్ తట్టుకోలేక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనిషిగా అక్కడ ఆఫీస్లో జాబ్ మానేసినట్టుగా మేము ఫ్యాక్ట్స్ ఫైండ్ చేయడం జరిగింది. తదుపరి ఇక్కడ ఓనర్ పేరు ఏమేరండి రెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర ఇక్కడ కోళ్ళ ఫామ్లో చేస్తున్నాడు. అదే సేమ్ ప్రొఫెషన్ చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉండగా శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తున్న సమాచారం ఏంటంటే నిన్న 7 గంటలకి పిల్లవాడు అక్కడ ఈ దగ్గరలో 500 మీటర్స్ లోపు చిన్న మురికాల్లో పడిపోయి ఉన్నాడని చెప్తున్నారు. అయితే మీకు తీసుకొచ్చాను, నేను మాట్లాడాను, బాగానే ఉన్నాడని చెప్తున్నాడు. ఆయన 8:30 వరకు. మార్నింగ్ 4 వచ్చేటప్పటికి చనిపోయి ఉన్నాడని చెప్తున్నారు. ఇక్కడ మాకు అన్నీ కూడా అనుమానాలు ఉన్నాయి. మార్నింగ్ మా కుర్రాళ్ళు త్రిమూర్తులు గారి దగ్గరికి వెళ్ళి ఏంటంటే మీ దగ్గర ఎందుకు మాట్లాడి ఏం జరిగింది ఏంటని అడిగితే మాకు తెలిసిన సమాచారం 2 నెలలు జీతం ఇవ్వకుండా అడ్డుకుని ఆపాడు. అతను హెరాస్మెంట్ చేస్తున్నాడు మా పిల్లవాడిని, మానసికంగా శారీరకంగా హింసించాడు. దానివల్ల ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన త్రిమూర్తులు పొద్దున మా వాళ్ళు వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే త్రిమూర్తులు అనేవాడు నేను 16వ తారీఖున మీ వాడిని ఎస్ఐ గారికి అప్పచెప్పాను, సూర్యభగవాన్ గారికి సెల కూడా ఆయనకి అప్పచెప్పేసామే అంటున్నాడు. ఎందుకు అప్పచెప్పారన్న ఎస్ఐ గారికి అప్పచెప్పడం? ఇప్పుడు పుంజులో ఏదో డిఫెక్ట్ వచ్చింది, ఒక కొంచెం ఏదో మిస్ అయ్యింది, దాని గురించి అప్పచెప్పాను అంటున్నాడు. ఎస్ఐ గారిని అడిగితే అలాగే అప్పచెప్పలేదు ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఎస్ఐ గారు చెప్పిన వెర్షన్ ఒక విధంగా ఉంది, త్రిమూర్తులు అన్నవాడు చెప్పిన వెర్షన్ ఒక విధంగా ఉంది. ఈ 2 వెర్షన్లో ఉన్న డిఫరెన్స్ వల్ల మా నాయకత్వం అందరికి గడ్డం అచ్చిబాబు గారు కానీ, రాప వెంకటేశ్వర గారు కానీ, పొట్ల విజయ్ కుమార్ గారు, మా అక్క అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మన సర్పంచ్ గారు అందరూ వచ్చారు. వీళ్ళందరూ ఏమన్నారంటే ఇది ముమ్మాటికి హత్యే, మేము పరిశీలించాం, ఇది ముమ్మాటికి హత్యే, బలవన మరణం, అతనికి ఇష్టం లేకుండా చంపేశారు. ఈ విషయంలో నిడమూరు సిఐ గారు కానీ, ఇక్కడ ఏలూరు డిఎస్పీ కానీ మాకు జస్టిస్ చేయాల్సిందిగా మార్నింగ్ నుంచి చింతపల్లి గ్రామస్తులు ఇక్కడ యువత అందరూ వచ్చి ఇక్కడ ఉద్యమిస్తూ ఉన్నారు. మమ్మల్ని కొనుగోలు చేయడానికి కూడా వాళ్ళు వెనకాడతలేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మరణం వెనకాల ఫ్యాక్ట్స్ ఫైండింగ్ చేయాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ కోరుతున్నాం. అన్న ఏమంటున్నారంటే బల్లా త్రిమూర్తులు గారు 16వ తారీఖు దగ్గర వరకు నా దగ్గర చేయడం అయితే వాస్తవం. 16వ తారీఖు వరకు నా దగ్గర చేయలేదు, మానేశాడు. అతను ఎవరి దగ్గరికి వెళ్ళాడో కూడా నాకు తెలియదు. ఆ మరణానికి నాకు ఎలాంటి సంబంధం లేదని బల్లా త్రిమూర్తులు గంటాపదంగా చెప్తున్నారు. శ్రీనివాసరెడ్డి గారు ఏమంటున్నాడంటే నేను స్వయంగా తీసుకెళ్ళాను 2వ రోజు 3వ రోజు 18వ తారీఖుని తీసుకెళ్తే ఇతను ఏం తప్పు చేత నాకు చెప్పు, ఏదైనా తప్పు ఉంటే నాకు చెప్పు, నేను మాట్లాడతానని శ్రీనివాసరెడ్డి గారు బలంగా మాతో చెప్పాడు. ఉదయం నుంచి ఏమన్నా అవునంతే చెప్పాడు. శ్రీనివాసరెడ్డి గారు ఇతను స్టేట్మెంట్ ఏంటంటే ఈ పోషి అనే వ్యక్తి వెరీ హానెస్ట్ పర్సన్, దొంగతనానికి ఛాన్సే లేదు. ఇదంతా కూడా త్రిమూర్తులు చేసినటువంటి ఒక డ్రామాటికల్ సినిమాటిక్ హత్య చేశాడు. ఇక్కడ వాటర్ స్విమ్మింగ్ పూల్లో ముంచిపాడు దొబ్బాడు. అంటే ఇది ఏమనుకుంటారంటే ఇంజూరీస్ లేవు కదా అనుకుంటున్నారు మీరు అందరూ, మీడియా మిత్రులందరూ కూడా. దయచేసి అర్థం చేసుకోండి, ఇది పూర్తిగా హత్యే. అయితే కోడిపుంజులు దొంగతనం చేసిన నేపథ్యంలో ఇది జరిగిందని కొంతమంది మీ మిత్రులే చెప్తున్నారు. ఆయన చెప్పండి, త్రిమూర్తులు వచ్చి చెప్పండి. త్రిమూర్తులు అడగాలి, ఆయన అడగాల్సిన క్వశ్చన్ నన్ను అడిగితే నేనేం చేయను? త్రిమూర్తులు అడిగితే ఇదే మాట. ఇప్పుడు మీరు త్రిమూర్తులు అన్నవాడిని ఇన్వెస్ట్ మమ్మల్ని ఎలా అడిగా ఆయన కూడా అడగండి. మీకు హక్కు ఉంది కదా, మీడియా మిత్రులకి అందరికీ హక్కు ఉంది. మీరందరూ కూడా నిజాయితీగా ఫ్యాక్ట్స్ ఫైండ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ దగ్గర పనిచేయడం వాస్తవం. అయితే ఇక్కడ ఎటువంటిది ఎప్పుడు జరగలేదు, అటువంటి వ్యక్తి కాదని చెప్పి ఈ శ్రీనివాసరెడ్డి త్రిమూర్తుల గారి దగ్గర తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. అటువంటి పనులు చేయడు, ఈ చీటింగ్ అని చేయడం, ఈ పుంజులై అమ్మేయటం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఆయనే చెప్పాడు ఇప్పుడు మాట్లాడిన తర్వాత. అటువంటిప్పుడు ఎలా జరుగుతుంది? ఇది పక్కాగా ప్రీ ప్లాన్ చేసి తనని కొట్టిన తర్వాత తీసుకొచ్చి అక్కడ పడేయడం జరిగిందని మా అనుమానాలు. ఎందుకంటే అతని మీద ఇప్పుడు లెటర్ కూడా రాసిచ్చాడు, బల్లా త్రిమూర్తులు అనే వ్యక్తి వల్ల నేను చనిపోతున్నాను, కారణం బల్లా త్రిమూర్తులు. ఎవిడెన్స్ ఉందండి, లెటర్ ఉంది, చూపించండి. ఇది చూడండి క్లియర్గా. ఇది తను చనిపోయే ముందు అంటే తీసుకొచ్చి ఇక్కడ కొట్టి పాడేసిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి పడుకోబెట్టిన తర్వాత జరిగింది. కానీ అయితే ఇతన్ని ఇది చేయడానికి గల కారణాలు అనేది ఏంటనేది ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే స్టేషన్లో కంప్లైంట్ ఉంటుంది. లేదు చేబ్రోలు బ్రిడ్జి మించి పారిపోయాడు గుంజుకుని చెప్పిన ఆ యువకులు ఎవరో వాళ్ళు కూడా బయటకు రావాలి కదా, ఎందుకు పారిపోతాడు?
పోలీస్ స్టేషన్ సరెండర్ చేస్తే పోలీసులు కూర్చోబెట్టరు, బైండ్ ఓవర్ చేయరా కేసు, అన్నా. సెల్ మొబైల్ అనేది ఒకటి ఉంటుంది కదా. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు కంప్లైంట్ ఇవ్వలేదు ఇప్పుడు వరకు, కంప్లైంట్ ఇస్తే మేము విచారణ చేస్తాం, కంప్లైంట్ ఇవ్వలేదు అని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు. అందుకు కాబట్టే మాకు అనుమానాలు ఎక్కువైనాయి. ఎందుకని డిపార్ట్మెంట్కి ఏ ఇన్ఫర్మేషన్ లేదు, ఒక కంప్లైంట్ కూడా లేదు కాబట్టి అనుమానాలు వ్యక్తం చేస్తున్నాం. ఆ అనుమానాలని దాన్ని సరి చేయవలసిన బాధ్యత ఎవరిది? పోలీస్ డిపార్ట్మెంట్ది. డిఎస్పీ గారు కావచ్చు, ఎస్ఐ కమిషన్, అవసరమైతే ఎస్ఐ కమిషన్ కూడా మేము వెళ్తాం, జవహర్ గారిని కలిసి ఈ కేసు విషయం వివరిస్తాం. ఎందుకంటే ఇటువంటి ఇంకోటి జరగకుండా ఉండడానికి. ఇవాళ పెళ్ళం భార్య పోయింది, తల్లి ఈయన లేకపోతే తల్లిదండ్రులు, ఆ తల్లికి ఆధారనే లేదు, తినే పోషించాలా, వయసులో ఉన్న కుర్రోడు కాబట్టి. ఆవిడ ఎలాగా కష్టపడి సంపాదించుకుంటుంది? దాన్ని బట్టి ప్రభుత్వం అయినా కానివ్వండి, డిపార్ట్మెంట్ కానివ్వండి, అన్నిటికీ మేము అందరూ సహకరిస్తాం. ఈ విషయంలో మాత్రం దీన్ని వదిలే ప్రసక్తే లేదు. బల్లా త్రిమూర్తులు అనే వ్యక్తిని ముందస్తుగా అరెస్టు చేసి విచారణ జరిపించి కేసు ఫైల్ ఎఫ్ఐఆర్ చేసి నమోదు చేసి అతను విచారణ చేపట్టి కేసును మాత్రం పక్కదో పట్టించొద్దని చెప్పి డిపార్ట్మెంట్కి కూడా నేను ఈ సభాముఖంగా మీకు అందరికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి చాలా జరిగినాయి. ఈ దాడిలో దళితులపైనే ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని మీరు అరికడతారని చెప్పి ఈ మీడియా ముందు మేము ఎందుకు మాట్లాడుతున్నామంటే మాకు రక్షణ అనేది లేకుండా పోతుంది. ఎన్నాళ్ళు ఎప్పుడు చనిపోయేది ఎప్పుడు దళితులేనా? వేరే ఎవరు చనిపోవట్లే, దళితులే పోతున్నారు, దళితులే చనిపోతున్నారు. ఇన్నేళ్లలో 75 సంవత్సరాలు అయింది మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా చచ్చిపోయేది దళితులే. అప్పుడు చచ్చిపోయేది దళితులే, ఇప్పుడు చచ్చిపోయింది దళితులే. స్వతంత్ర పోరాటంలో కూడా చాలామంది దళితులే ప్రాణాలు అర్పించారన్న విషయం మీకు ఈ మీడియా ముందు నేను మరొకసారి నేను వినిపించుకుంటాను. దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను మరోసారి ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రభుత్వానికి కూడా మేము వినిపించుకుంటాం. అవసరమైతే ఎస్సీ కమిషన్ దగ్గరికి వెళ్తామని చెప్పి దీని మీద పూర్తి సమగ్ర విచారణ జరిపించి నేరస్తులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి ఆ కుటుంబానికి ఆదుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విన్నపం చేస్తున్నాం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.